అంత సడలి విడువవలను సర్వే జన శాస్త్ర ప్రమాణములు మీరు బానిస కొడుకు వచ్చిందిరా లేక పాలు పాలు వారి భజనకి వచ్చిందిరా ఇంకేముందిరా అయ్యో మొహం నేను గుళ్ళో తత్వ తిని సత్తాలు పడుకున్నాను నీ కాకరగా మొహం కంటానా మాట్లాడే ముగిస మొహం నీ మూలంగా కోప నాటి భజన ఈ బతుకు అందరికీ తెలుసులే మల మీద బతికే బతుకు నీ బ్రతుకు మళ్ళా కింద బతికి బతుకునే మొహం ఒడేసుకుని బయలుదేవా నువ్వయ్యా కడుగు నీ బతుకు తెలుసు అయ్యో 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 కళ్ళు తెరవాలి మనగానే కళ్ళు తెలిసావు నువ్వెంత నీ బతుకేంత మాత్రం కళ్ళు కనిపిస్తున్నా అప్రాచ్యం కోసం జీవితాలు ధారపోసావు నీకేం తెలుసు జీవితం ధారపోసావు అయ్యో అయ్యో జాగ్రత్త ఎంత మాట్లాడి అన్ని చచ్చిపోయి ఉండవు మాటపడే మనిషి కాదు జాగ్రత్త ఎంతమంది వస్తారో ఎంతమంది మాది కార్యక్రమము నీకు భజన కార్యక్రమం లాగా ఉన్నదా సరే సరే తీయని చనకమానకము నోట పోయిచుండ విషమని గర్వానికి ఎవడేమి చేయదు ఇంతకు నీ భార్యనంత కమ్మెదమో ధర చెప్పమయ్యా ధర చెప్పు ఇప్పుడు వద్దామా నా నామధేయం నక్షత్రేశ్వరుడు మరి తమ యొక్క నామధేయం ఏమిటి నా యొక్క నామధేయము కాలకౌశిక శాస్త్రి మరి నా శిష్యుడు ఈ సందేహము నాకు అర్థమైనది అయాయుడు నా శిష్యుడు పేరు కేశవ కలకల మోహమే పేరు కేశవ ఆ మొహం కూడా దొండకాయ మొహంలో పుట్టింది పేరు కేశవ ఇప్పుడు వస్తామా ఇంతకు కావలే రన్నా ఒక ఏనుగుపై బలమైన మనిషి తిరుగుబడి రత్నము తీసుకొని ఎంత దూరము పైకి విస్తరణో అంత ధనము కావాలి అర్థము అంత ధనము కావాలి కదా సామాన్య పంపులు కూలిపోయావా మనకి కొన్నవాడు ఇంటి దగ్గర సమాధానం చెప్పుకోలేదు అసమర్థుడివి కష్టం లేదు అందుబాటులో ఉంటుంది కదా కొన్నాం కదా కష్టం లేదు పాలు పిల్లి పిల్లి పాలు మరి పంచాంగ గట్టిగా వచ్చినా ఏమయ్యా
పంచాంగాన్ని మొదటి పుట తెలియదు నువ్వెంత నీ కథ అంతా పంచాంగాన్ని ఎంత మహత్యం చేసి తెలుసా తెలిసి తెలియ వాగు వాగబాక ఆ మల్లికార్జున అమ్మాయికి లగ్నం వెళ్ళింది నువ్వేనా ఆ కాపు ఎక్కడ కొన్నా అది 3వ రోజు ముందు ఎవరితో లేచిపోయింది తీసేయి ఇంకోటి పెట్టాం కదా తీసేయి లగ్నం వెంకట సుబ్బయ్య గారు నూతనంగా గృహం నిర్మించుకునే లగ్నం పెడతారు పట్టుకొని వెళ్ళిపోయింది 3 పూటలు నవ్వటం అది బొతుకు నాశ పద బొతుకు తెలుస్తుంది అయ్యి ఎట్లా కూడా తగలబడి 7 రోజులు అయింది వీళ్ళని ఊరు లాగుడు కొట్టాలండి మనబడి ఇంటి దగ్గర మనం చేయలేకపోతాం అసలు నువ్వు చేసే పని మొగాడు సమాధానం చెబుతావా చాలా పరిస్థితులు తయారైన ఎవరికి చేస్తాను ఆయన పెద్దలంటే గౌరవం లేదు ఏమో ఏమో ఆయవరము జోలు చూసి ధనహీనుడు అని గణించదువా దాసిని పంపేమో ధనమించదు చేసావా నేను దాసిని తోడుకొని వచ్చిదను నేను యుక్తముకు ధనం ఇస్తా కానీ తాళం ఎక్కడుందో తాళం ఎక్కడుంది ఏమిటో వెధవా ఇంత కాడ నుంచి నా దగ్గర శిక్షరకంగా ఉన్నావు తాళం ఎక్కడ ఉంటుంది కూట్లో పెట్టారా మన తాళం ఎప్పుడు కూర్చొని మన దగ్గర ఇంకొకరు